హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెల్లం నువ్వుల ఆవకాయ పచ్చడి అయితే చూడబోతున్నాం. పక్కా కొలతలతో చాలా టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఎలానో ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ప్రాసెస్ అంతా చూసేద్దాం. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మనం పెట్టుకునే మామిడికాయ పచ్చడికి పెద్ద సైజులో ఉన్నవి 2 మామిడికాయలు అయితే తీసుకున్నాము. వీటి పేరు కూడా జలాలు. వీటిని నీట్ గా కడిగేసుకొని అలానే తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా తొడం అనేది కట్ చేసేసుకోవాలి నీట్ గా. ఇక్కడ మనకి 2 మామిడికాయలు ఉన్నాయి కాబట్టి ఇలా కత్తిపీటతోనే కట్ చేసేసుకుంటున్నాము. ఇలా కట్ చేసినా సరే మనకి కరెక్ట్ గా బయట కట్ చేపించినట్టే ఇలా పీసెస్ గా వస్తాయి అన్నమాట. చూసారా ఇలా రెడీ అయిపోయాయో. అన్నయ్య మొత్తం కూడా కట్ చేస్తాడు 2 కాయలు కూడా. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టుకొని నీట్ గా తుడిచేసుకుంటే మనకి చట్నీ కూడా పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటది. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కొలత పెట్టుకుంటే మనకి 4 కప్పులు అయితే అయ్యాయి. 4 కప్పులు మామిడికాయ ముక్కలకి అరకప్పు కారం, అరకప్పు ఉప్పు వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. అది కూడా పుల్లటి మామిడికాయలకి అయితే. ఇప్పుడు దీంట్లోకి మెంతిపిండి 1/2 స్పూన్, ఆవు పిండి 1/4 కప్పు, నువ్వుల పొడి 1/4 కప్పు, బెల్లాన్ని ఇలా తురుముకొని 1 కప్పున్నర తీసుకోవాలి. వెల్లుల్లి గడ్డలు కూడా ఒక 2 అయితే ఇలా పొట్టు తీసుకొని ఇలా వేసేసుకొని 1/4 స్పూన్ దీంట్లోకి పసుపు కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. అయితే నువ్వులను మెంతుల్ని ఇక్కడ లైట్ అండ్ గోల్డెన్ కలర్ లోకి వేయించుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ అయితే అరకప్పు అయితే తీసుకుంటున్నాం. అరకప్పు మనకి కరెక్ట్ గా సరిపోతుంది. అది కూడా పల్లి ఆయిల్ తీసుకుంటున్నాం, అప్పుడే రుచిగా ఉంటది. ఇలా ముక్కకు పట్టేటట్టు ఈ ఆయిల్ అంతా కూడా ఒక 1 మినిట్ పాటు బాగా కలిపేసుకొని తీసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న ఈ కారాన్ని, ఉప్పుని మొత్తాన్ని ఈ ముక్కల్లోకి తీసుకొని బాగా కలిసేటట్టు ఒక 2-3 నిమిషాలు అయితే కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకునే వీలు ఉంటే ఇలానే ఉంచేసుకోవాలి. అలా వీలుగా లేకపోతే వేరే దాంట్లోకి తీసుకోవాలన్నమాట. అంటే స్మెల్ పోకుండా ఉంటది అన్నమాట. వేరే ఒక దాంట్లోకి తీసుకొని మూత పెట్టుకుంటే మనమైతే మళ్ళీ ఇంకొక దాంట్లోకి అయితే ఇలా రౌండ్ గా ఉన్న దాంట్లోకి తీసుకుంటున్నాము. దీనిపైన మూత పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా స్మెల్ పోకుండా ఒక 3 రోజులు అయితే బయటే ఉంచుతాం కాబట్టి బాగుంటది అన్నమాట. చూసారా ఇప్పుడు ఇలాగా మూత పెట్టుకోవాలి కరెక్ట్ గా. ఇప్పుడు 3 రోజుల తర్వాత చూడండి ఇలా మూత తీసి ఒక్కసారి కలిపేసుకోవాలి. మనమైతే ఇక్కడ ఉప్పు అయితే కొంచెం మనకి కరెక్ట్ గా సరిపోలేదన్నమాట. అంటే మనమైతే కరెక్ట్ గా అరకప్పు అయితే వేయలేదు, మళ్ళీ మనం ఉప్పు అయితే వేసుకున్నాము కొంచెం. ఇప్పుడు దీన్ని ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి జాడి ఉంటే జాడి లేదా గాసీసాలు ఉంటే గాసీసాలో పెట్టేసుకున్నామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటదన్నమాట. చూసారు కదా మనమైతే గాసీసాలోకి అయితే ఇలా తీసేసుకొని ఫ్రిడ్జర్ లో అయితే పెట్టేసుకుంటాము. సంవత్సరం పాటు కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది. ఇలా తయారు చేసుకున్నది పెరుగన్నంలోకి కానీ అలానే టిఫిన్ లోకైనా సరే చాలా చాలా బాగుంటది. ముక్క కూడా పులుపు వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంటది. ఇలా మనం కలిపేసుకున్న దాంట్లోనే ఇలా అన్నం కలిపేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి.